హలో అండి, నేను మీ స్వప్న. ఈరోజు అయితే ఒక మంచి హెల్దీ పాయసం రెసిపీ అండి. మనం ఎప్పుడు ఫంక్షన్స్ అయినా బర్త్డేస్ అయినా సేమియా పాయసమే కదా చేసుకుంటాం. అలా కాకుండా ఒక్కసారి పొట్టి పెసరపప్పు సగ్గుబియ్యం బెల్లంతో హెల్దీగా పాయసాన్ని చేసి చూడండి. డిఫరెంట్ టేస్ట్, హెల్దీ కూడా, పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. చేయడం కూడా చాలా సింపుల్ అండి. టేస్ట్ మాత్రం అమోఘంగా ఉంటుంది. ఇందుకోసం ఈ చిన్న కప్పుతోనే ఒక కప్పు పెద్ద సగ్గుబియ్యం తీసుకున్నాను. కొంచెం కిస్మిస్, జీడిపప్పు, ఎండు కొబ్బరి లేదా పచ్చి కొబ్బరి ముక్కలు, అలాగే కప్పు పెసరపప్పుని బాగా మంచి వాసన వచ్చేంత వరకు వేపుకొని ఒక బౌల్లో వేసుకోండి. అలాగే ఒక కప్పు సగ్గుబియ్యానికి 2 కప్పుల వాటర్ వేసేసుకొని అంతా ఒక్కసారి కలుపుకొని కుక్కర్లో పెట్టుకోండి 3 విజిల్ వచ్చేంత వరకు. ఒక 2 కప్పుల బెల్లాన్ని కూడా తీసుకొని ప్రక్కన పెట్టుకోండి. ఇప్పుడు 3 విజిల్ వచ్చిన తర్వాత కుక్కర్లోంచి నేను పొట్టి పెసరపప్పుని, సగ్గుబియ్యాన్ని తీసేసానండి. చక్కగా ఉడికిపోయింది చూసారా. ఇప్పుడు ఒక స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 2 కప్పుల బెల్లం వేసుకోండి. అలాగే 1 కప్ వరకు వాటర్ వేసేసుకోండి. ఈ బెల్లం అన్నది మనకి చేతికి అంటుకుంటే సరిపోతుంది. తీగపాకం, ముద్రపాకం రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న సగ్గుబియ్యం, పొట్టి పెసరపప్పుని పాయసం గిన్నెలో వేసేసుకొని పచ్చిపాలని ఒక 4 కప్పుల వరకు వేసుకోండి. సరిపోతాయి. అంతకన్నా ఎక్కువైతే మరి ఎగటుగా అనిపిస్తుంది అన్నమాట. అందుకోసం అని చెప్పేసి నేను 4 కప్స్ అయితే వేసుకుంటున్నాను. తరువాత ఇందులో 1/2 స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి. స్వీట్ ఐటెం అంటే కంపల్సరీగా మనం సాల్ట్ అనేది వేసుకోవాలి. వేసుకొని దీన్ని అంతటిని కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా పాకం తీసుకున్న బెల్లం పాకాన్ని అంతటిని వేసేసుకోవాలి. ఇది కేవలం చేతికి జిగురుగా అంటుకుంటే చాలండి. ముద్రపాకం, తీగపాకం రావాల్సిన అవసరం లేదు. స్టవ్ మీద పెట్టేసుకొని హై ఫ్లేమ్ పెట్టుకుంటే మనకి ఈ విధంగా ఉడకడానికి వస్తుంది. అప్పుడు మరలా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మనం ముందుగా నేతిలో వేయించుకున్న జీడిపప్పు, కిస్మిస్, ఎండు కొబ్బరి, అలాగే 2 స్పూన్లు ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. వేసుకొని దీని అంతటిని బాగా కలిసేలా కలుపుకొని ఒక్క 5 నిమిషాలు హై ఫ్లేమ్లో ఎటువంటి మూత పెట్టకుండా ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పొట్టి పెసరపప్పు సగ్గుబియ్యంతో పాయసం అయితే రెడీ అయిపోయింది. స్మెల్ అయితే అదిరిపోతుంది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది. ఒక్కసారి ఈ విధంగా సరికొత్తగా ఫంక్షన్స్ అయినా బర్త్డేస్ అయినా ఇలాగ పాయసం చేసి పెట్టండి. మీరు కూడా టేస్ట్ చేయండి. మరి నేను చేసిన ఈ పొట్టి పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం నచ్చితే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.